గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ మీటింగ్ లో తీవ్ర గందరగోళం నెలకొంది. సమావేశం ఆరంభంలోనే రచ్చ మొదలైంది. మీటింగ్ కు అధికార పార్టీ ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, నాగరాజు, రేవూరి ప్రకాష్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు బసవరాజు సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్పొరేటర్లు నినాదాల మధ్య మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. మేయర్ పోడియం దగ్గరకు బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్లు వెళ్లారు. ఇరు వర్గాల నేతలు పోటాపోటీ నినాదాలతో హోరెత్తించారు. ఇక బడ్జెట్ పేపర్లను చింపేసి విసిరికొట్టారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు. దీంతో సమావేశంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఆందోళనకు దిగిన కార్పొరేటర్లను నచ్చజెప్పేందుకు యత్నించారు ఎమ్మెల్యే నాయని. ఉద్రిక్త పరిస్థితుల మధ్య బడ్జెట్ ఆమోదం పొందినట్లు ప్రకటించారు మేయర్ గుండు సుధారాణి. మున్సిపల్ కార్పొరేషన్లో ఇవాళ ప్రవేశపెట్టిన బిల్లుని అందరం ఆమోదించడం జరిగినది. బీఆర్ఎస్, బీజేపీ మేము మొదటికేళ్ళు చెప్తూనే ఉన్నాం వీళ్ళది అక్రమ సంబంధం అనేది. మేము చెప్తే ఎవరు నమ్మలే. ఇవాళ తేట తెల్లడం అయింది. ఇవాళ మేయర్ గారు గుండు సుధారాణి గారు మొన్నటి వరకు బంగారం అయిపోయినట్టు ఇవాళ వెండి అయిపోయినట్టు వాళ్ళకు. ఇవాళ కాకతీయ కళాతోరణం గురించి మాట్లాడుతున్నారు. సిగ్గు అనిపిస్తుంది. కాకతీయ ఉత్సవాలని 10 ఏళ్లకేలి నిర్వీర్యం చేసి ఏ ఒక్క సంవత్సరం కూడా కాకతీయ ఉత్సవాలు చేయని ఈ దుర్మార్గులు ఇవాళ కాకతీయ తోరణం గురించి మాట్లాడుతున్నారు. ఎవరు తీసేస్తారని చెప్పిండ్రా? మీకు ఎవరైనా చెప్పిండ్రా? నిరసన తెలపటానికి ఇవాళ నిరసన తెలుపుతున్నారే. మేము 10 ఏళ్ళు నిరసన తెలుపుతుంటే ట్యాంక్ బండ్ దగ్గర, లోవర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న నిరసన తెలిపే దాన్నే ఎత్తేసిన ఘనత మీది. ఇవాళ మీరు మాట్లాడుతున్నారంటే సిగ్గు అనిపిస్తుంది. కార్పొరేషన్లో మేము ముఖ్యమంత్రి గారు ఇవాళ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ది రివైజ్డ్ డిపిఆర్ తెమ్మని చెప్పిండ్రు, మాస్టర్ ప్లాన్ తెమ్మని చెప్పిండ్రు. 10 ఏళ్ళు గడ్డి బీకిండ్రా మీరు. ఇవాళ మా ఘనత మేం తెచ్చినాం. ఇవాళ ఎన్నడూ చేయని పనులు మేం చేస్తున్నాం. మా ఘనత అట్లాంటిదే. ఇవాళ నిజంగా ఇంకో నీచమైన సిగ్గు శరం లేని మాట ఏంటంటే 250 కోట్లు స్మార్ట్ సిటీ బాపతి కంప్లీట్ ఎగిరిపోతుంటే ఎమ్మెల్యేలు అందరం 150 కోట్లు అందరం కలిసి ఎమ్మెల్యేలందరం కలిసి కొట్లాడి వాపసు తీసుకొచ్చడం, లేకపోతే ల్యాబ్స్ అయిపోయేది. ఇలా ఈ ఎమ్మెల్యేల కారణంగా గతంలో ఉన్న ఎమ్మెల్యేలు మేయర్ గారిని ఏ డివిజన్ కానీ ఏ నియోజకవర్గం తిరగనీయకుండా ఆ కార్పొరేటర్లని మేయర్ గారి దగ్గరికి ఓనియకుండా ఇబ్బందులు పాలు చేసి ఇవాళ మేయర్ గారిని వెండి అయిపోయినట్టు అని మాట్లాడుతుండ్రు. బడ్జెట్ అన్నది 650 కోట్లతోటి ఈరోజు బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే వాస్తవాలకు దగ్గరగా మా కార్పొరేషన్ నిధులు ఏ విధంగా ఉన్నాయి, స్టేట్ ఫండ్స్ ఏంటిది, అవన్నీ కూడా ఫండ్స్ తోటి కూడినటివి. మా ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ బడ్జెట్ అన్నది అభివృద్ధి కోసం. ఈ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం ఈరోజు టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నారు. వాళ్ళు నిజంగా వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే బడ్జెట్ను ఆమోదం తెలియజేసుకొని తర్వాత ఏమైనా ఉంటే మాట్లాడాలి. కానీ బడ్జెట్ గురించి మాట్లాడకుండా గతంలో నేను పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నాను అక్కడ రాజ్యసభలో. అప్పుడు కూడా తెలంగాణ బిల్లు ప్రవేశపెడుతుంటే కొందరు తెలంగాణ వ్యతిరేకవాదులు వచ్చి ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్ని చించే ప్రయత్నం చేసిండ్రో ఈరోజు కూడా నేను ఇక్కడ మళ్ళీ మేయర్గా కూర్చుంటే అభివృద్ధి తెలంగాణలో వరంగల్ జిల్లాలో ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా శాసనసభ్యులు అందరి సహకారంతో అభివృద్ధితో కూడిన బడ్జెట్ని ప్రవేశపెడుతుంటే దాన్ని అడ్డుకొని మేయర్ పోడియం మీదకి వచ్చిస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.